తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి మొట్టమొదటి ఎన్నికలు జరిగినాయి. ఒక సంగతి మీకు చెప్పగానే చెప్పాలి, పోటాపోటీ ఎన్నికల ఆ రోజు 14 మున్సిపల్ డివిజన్లు ఉండే మన దగ్గర. ఒక డివిజన్లో మనం లీడ్ చేసామంటే రెండో డివిజన్లో టీడీపీ లీడ్ చేస్తాము. ఆఖరికి 16 మారేపల్లి డివిజన్ కౌంటింగ్ అయిన తర్వాత 7,000 లీడింగ్ తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉండే ఉంటుంది. టెన్షన్ పెరుగుతా ఉన్నది. మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికలే కానీ మీరంతా తమ్ముళ్ళలాగా అన్నలాగా మీ కొడుకులాగా భావించి మమ్మల్ని ఎక్కడ మాకు మచ్చ లేకుండా ప్రతి ఎన్నికలలో కాపాడుకుంటూ వస్తా పోయింది. మున్సిపల్ ఎన్నికలు 2 టర్ములు వచ్చినాయి. 2 టర్మ్ కూడా మనకు అభ్యర్థులను గెలిపించేశారు. సికింద్రాబాద్ అంటేనే ఒక చరిత్ర ఉంది. లాస్ట్ టైం మున్సిపల్ ఎలక్షన్లో 5 గెలిపించేశారు. మొన్నటిసారి అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, ఆయన నితిన్ గడ్కరీ, వారితో పాటు ఇప్పుడు మనకు బరిలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు 4 కాన్సన్ట్రేట్ చేస్తారు. 16 కాన్స్టిట్యున్సీలో ఒక్క డివిజన్ అయినా మనం తెలంగాణ పాత 10 జిల్లాలో మన తెలంగాణ వాదులంతా ఈ సికింద్రాబాద్లో కడుపు తిప్పలకు పండ్ల గురించి వచ్చేసి మన దగ్గర సెటిల్ అయిపోయారు. అందులో అడ్డగుట్టలు ఎక్కువ మంది వచ్చి ఇక్కడ జీవనోపాధికి వచ్చేసి మీరంతా కూడా ఇక్కడనే సెటిల్ అయిపోయారు. సంతోషం. మాకు ఎక్కడున్నా కానీ మా వాళ్ళే, మా అడ్డగుట్ట వాసులే మా దగ్గరికే వచ్చి ఇక్కడనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికలు ఆషామాషి కాదు. ఎట్టి పరిస్థితులుగా ఇక్కడ 2 పార్టీలతో మనం ఎన్నికల బరిలో ఉన్నాం. 2 పార్టీలతో మనం ఎలక్షన్ కొట్లాడాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వం వచ్చేసి బీజేపీ. ఈ నాయకులు ఆ నాయకులు అందరూ కలిసి మనం బిడ్డా కానీ మన మీద పడ్డా కానీ మొక్కవని ధైర్యంతో మనం ప్రతి ఎన్నికలలో గెలుస్తూనే వచ్చినాం. ఈసారి ఇక్కడ సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి దాదాపు 50 నుండి 60,000 ఓట్ల మెజారిటీ సాధించి ఇంకా ఎక్కడైనా శాసనసభ నియోజకవర్గంలో ఎక్కడైనా తక్కువ ఎక్కువ అయితే మేమున్నాం, ఇబ్బంది లేదని చెప్పి మన సికింద్రాబాద్ ప్రజలంతా మాకు అండగా నిలబడాలి. మీరంతా ఆ ఏమే మేము దృష్టిలో పెట్టుకొని మీద కౌంటింగ్లు ఏదైనా అంటే ఒక 10-20,000 తక్కువ ఎక్కువ ఎంతబడి ఉన్నాము అంటే మనకు ఉండాలి. 60,000తో మనం ఉన్నాం, ఏమి ఇబ్బంది లేదు, పక్కాగా గెలుస్తున్నామని. ఇప్పటి కనుక ఏది ఏమైనా ముందంజలో మనమే ఉన్నామో ఈ పార్లమెంట్ కూడా నెగ్గుతా ఉన్నాం. మనం కూడా ప్రతి రాజకీయ పార్టీ సర్వేలు ఎట్లా మన పార్టీల పరిస్థితి సర్వేలు చేయించుకుంటాం, అట్లనే మన టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా సర్వే చేయించుకుంటే ఇప్పటికీ 11% ముందంజలో ఉన్నాం. మనం 11% అంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 21 లక్షల మంది ఓటర్స్. అందులో ఒక దాదాపు 45-50% పోలైతే ఎండల తీవ్రత బాగుంది. ఒక 9 నుండి 10,000 ఓట్లే పోలైతాయి. 10,000 ఓట్లు పోయినా కానీ 11% మనం ఎక్కున్నామంటే 10 లక్షలు. 10 లక్షల ఓట్లు పోలైతే మనం 11% ముందున్నామంటే దాదాపు 1,00,000 ఓట్లతోటి మనం ముందున్నాం. ఇప్పటికీ ఈ 1,00,000 ఓట్లతో ముందున్నాం కదా, ఎట్లకైనా గెలుస్తున్నామా అని చెప్పి ఇంట్లో పండుకొని ఉంటే కుదరదు. ఈ 10 రోజులు మా తిప్పలో ఏం పడతా ఉన్నాం. అప్పుడు ఒక సికింద్రాబాదే ఉంటుండే, నాకు ఎక్కడ పోయినా కానీ ఏ గల్లో పోయినా కానీ ప్రచారంలో ప్రజనే కనిపిస్తుండే. ఇప్పుడు ఆ బార్డర్లు ఎట్లా ఉన్నాయంటే 25 కిలోమీటర్ల దూరం ఉంది మనకి. ఇటుకలు నేను తిరగాల్సినవి ఈ 15-20 రోజుల నుంచి పాదయాత్రలు చేసి నా బొక్కలు అరిగిపోతా ఉన్నాయి. నాకు నిద్ర లేదు, ఏం లేదు. అక్కడ కూడా చేస్తే జూబ్లీ మనకు అనుకూలంగా ఉంది. 4 నుంచి 5 శాసనసభ నియోజకవర్గాలు మనకు అనుకూలంగా ఉన్నాయి. అందులో మనకు 5 ఎమ్మెల్యేలు మన పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నాం. 6 ఉండే వాడు దుర్మార్గుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటుందో తెలియదు మనకు. ఇప్పుడు కాంగ్రెస్లో పోయిన వాళ్ళు ఆడ ఉంటాడో, రేపు ఇంకా బీజేపీలో పోతాడో, ఇంకెక్కడ పోతాడో తెలియదు. ఆయన తీసేయంగా కూడా నాతో కలుపుకొని 5 ఎమ్మెల్యేలే ఉన్నాం. 5 ఎమ్మెల్యేలు ఉంటే ఖచ్చితంగా అందరూ డైనమిక్ మాత్రం గెలవం. ఇంకోటి చాలా మంది ప్రజలు బయటకు వెళ్ళే కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు.
చేయవలసిన పని అంతా మేము చేసే పని అంతా మేము చేస్తా ఉన్నాం. మీరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ పరిస్థితుల మా గురించి ఒక గంట మీకు ఇబ్బంది అయినా పర్లేదు కానీ ఓటింగ్కి రావాలి, ఓటేసుకోండి అని చెప్పేసి ప్రతి ఇంటికి పోయి మన కార్యకర్తలు లోటు లేదు, వేల మంది కార్యకర్తలు ఉన్నారు. మేము చెప్పేది పోయిన తర్వాత ఇక్కడ అవన్నీ మళ్ళీ వదలకుండా ఓటు పోలు చేయించుకునే బాధ్యత మనం మీరు తీసుకుంటుంటే గ్యారంటీగా ఈడ విజయం సాధిస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల ఎంపీగా మనం గెలుస్తూ ఉన్నాం. ఇదంతా దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారని తెలియజేస్తూ మాకు ఇక్కడ వరుసగా 4 మీటింగ్లు నాయకుడు గౌరవనీయులైన పద్మారావు గారికి, స్థానిక కార్పొరేటర్ మా సోదరి ప్రసన్న గారికి, తమ్ముడు రామేశ్వర్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన మా ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం. जरा मेरी मिलवे करता हूँ. तुम लोग खामोश हो जाओ ना. 10-15 लोग हैं, तुम लोग कहीं कुछ चिल्ला रहे. रुक जाओ रुक जाओ रुक जाओ. मी अंदर की अरे आगरा भाई ऊपर आ भाई वो 10 మందిలో ఇంతమందిని డిస్టర్బ్ చేస్తారు మీరు. నీ గ్యాంగ్ ఇది ये जरा వెళ్ళిపోయాడు అయిపోయింది కదా మీరు రైట్ వెళ్ళిపోయాడు బస్ थोड़ी देर. మీ అందరికీ ఒకటే ప్రార్థన, సరిగ్గా ये क्या हुआ रे रुक जाओ ना थोड़ी देर. 4 मीटिंग है. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, 2014 में एक बहुत बड़े शख्स बड़ा भाई नरेंद्र मोदी आ गए थे, हैदराबाद आए, पूरे हिंदुस्तान में बहुत कुछ सुनाए, बहुत कुछ बोले, మస్తు చెప్పిడు కథలు. బడాబాయ్ నన్ను ప్రధానమంత్రి చేస్తే ఇది చేస్తా అది చేస్తా పొడి చేస్తా అని చాలా కథలు చెప్పిండు. ఏమేమి కథలు చెప్పిండు అన్నాడు. 2014లో भाइयों बहनों मित्रों आप सभी लोग जन धन खाता खोलो, मैं పోయినసారి 9,000 ఓట్ల మెజారిటీ ఇచ్చారు సికింద్రాబాద్ అసెంబ్లీకి వెళ్ళి. ఈసారి లష్కర్ కా షేర్ మా చిచ్చా హనుమంత్ గారే ఈసారి బీఆర్ఎస్ క్యాండిడేట్. ఈసారి సికింద్రాబాద్ శాసనసభ్యుడే సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కాబోతా ఉన్నాడు. ఈ మాట ఎందుకంటున్నా అంటే 15 लाख రాలే, ఈ ప్రతి ఒక్క మనిషికి ఇల్లు ఇస్తా అన్నాడు నరేంద్ర మోడీ. ఇల్లు రాలే, ఇంటింటికి నల్ల పెట్టి నీళ్ళు ఇస్తా అన్నాడు, నీళ్ళు ఇయ్యలే దేశంలో. రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు, బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నాడు, దేశం అంతా మొత్తం చంకాయించినట్టు చేస్తా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద బిల్డప్. బడాబాయ్ నరేంద్ర మోడీ 2014లో 10 ఏళ్ళు అయిపోయింది. ఏమయ్యా మోడీ గారు నల్లధనం వాపస్ తెస్తా అన్నావు, ఏడబోయింది అంటే ఇలా తెల్ల ముఖం వేస్తున్నాడు. బెబ్బే ఇప్పుడు కిషన్ రెడ్డి వస్తాడు, ఇప్పుడు మేము పోయినాక ఆయన వస్తాడు, వీడికి కిషన్ రెడ్డి గారు వస్తారు. 5 ఏళ్ళ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయ్యి పార్లమెంట్ సభ్యుడై ఆయన చేసింది ఒకటే ఒక్క పని. 5 ఏళ్లలో ఏం చేసిండు? కుర్కురేలు పంచిండు. కుర్కురేలు మాత్రం పంచిండు, అది ఒక్కటే నాకు, ఇంకోటి ఏం చేయలే. 5 ఏళ్లలో అక్కరకు రాని చుట్టం కిషన్ రెడ్డి 5 ఏళ్ళు కేంద్ర మంత్రికి ఉండి రూపాయి పని చేయలేదు సికింద్రాబాద్ పార్లమెంటుకు, రూపాయి పని చేయలే హైదరాబాద్ పట్టణానికి, హైదరాబాద్ మహానగరానికి. తెలంగాణ కోసం అనా పైసా పని చేయలే. హైదరాబాద్ కు వరదలు వస్తే, మూసి వరదలు వస్తే నయా పైసా సాయం లేదు. అదే గుజరాత్ లో వరదలు వస్తే ప్రధానమంత్రి ప్రత్యేక విమానం వేసుకొని పోయి 1000 కోట్ల రూపాయలు ఇచ్చిండు. మరి కిషన్ రెడ్డికి నోరు లేదా? కిషన్ రెడ్డి ఇక్కడి పార్లమెంట్ మెంబర్ కాదా? ఇక్కడి ప్రజలు కాదా? గుజరాత్ తోడే ప్రజల ఆలోచించమని కోరుతా ఉన్నా. రూపాయి సహాయం రాదు. కాలనీలు వరదల్లో మునిగితే 1 రూపాయి సాయం చేయలేదు. మెట్రో కట్టుకుంటున్నాం, మెట్రో విస్తరిస్తున్నాం, సహాయం చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే రూపాయి సహాయం రాదు. ఈ 5 ఏళ్లలో కిషన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా, సికింద్రాబాద్ పార్లమెంట్ కి ఏం చేసినావో చెప్పి ఓటు అడుగు దమ్ముంటే. సికింద్రాబాద్ అసెంబ్లీకి ఏం చేసినావు? అడ్డగుట్టకి ఏం చేసినావు? పేదవాళ్ళకి ఏం చేసిండు నీ నరేంద్ర మోడీ? చెప్పి ఓటు అడుగుమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మోడీ ఒక్క పని మాత్రం బరాబర్ చేసిండు. మా ఆడబిడ్డలు జాగ్రత్తగా వినాలి. 400 రూపాయలు ఉండే సిలిండర్ 2014లో మోడీ ప్రధానమంత్రి అయినాడు. ఇవాళ ఎంత అయింది?
1200 అయింది, 3 రెట్లు పెంచిండు. ఒక్క సిలిండర్ మాత్రమే కాదు, అన్ని పిరం చేసినోడే నరేంద్ర మోడీ. పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, అన్ని పిరం చేసినాడు నరేంద్ర మోడీ. మీరు అడగచ్చు, అన్న ఆయననే చేసిండా? బరాబర్ ఆయననే చేసిండు. ఎట్లా చేసిండో కూడా మీకు చెప్తా. 2014లో మోడీ ప్రధానమంత్రి అయిన నాడు మన దేశంలో నిజానికి పెట్రోల్ డీజిల్ మన కాడ దొరకదు. బయటికి వెళ్ళి క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవాలి. ముడి చమురు అంటారు తెలుగులో. क्रूड ऑयल बाहर से मंगा लेना अपन. क्रूड ऑयल ला लेके यहाँ पे रिफाइनरी बेच के అక్కడ శుద్ధి చేసి అందులోకెళ్ళి పెట్రోల్ డీజిల్ తీసుకొని అమ్ముతాం దేశంలో. నరేంద్ర మోడీ అంటే ఆయన ప్రధానమంత్రి అయినాడు 2014లో క్రూడ్ ఆయిల్ ఒక డ్రమ్ము ఒక బ్యారెల్ ధర $100. మరి ఈ రోజు 10 ఏళ్ల తర్వాత క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ ధర $84, $16 తగ్గింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలనా పెరగాలనా? తగ్గాలనా పెరగాలనా? వినబడతలేదు. మరి ఏమైంది? తగ్గిందా పెరిగిందా? 60 రూపాయల డీజిల్ మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇలా 105 అయింది. 70 రూపాయల పెట్రోలు 110 అయింది. ఎట్లా పెరిగింది? రాష్ట్ర ప్రభుత్వం పన్నులు పెంచలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పన్నులతో సంబంధం లేదు. నరేంద్ర మోడీ అంటే ఆయన ప్రత్యేక పన్నులు వేసిండు పెట్రోల్ మీద డీజిల్ మీద. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతుంటే భారతదేశంలో మాత్రమే పెరిగేందుకు కారణం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ప్రత్యేక సెస్సులు, ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీలు. నేను చెప్పేది తప్పని ఇప్పుడు ఇక్కడికి వచ్చే కిషన్ రెడ్డి రుజువు చేస్తే రేపు ఈ టైం కల్లా నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి కిషన్ రెడ్డి చేతిలో పెడతా. ఈ దేశంలో ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి బస్ కిరాయిలు పెంచినోడు నరేంద్ర మోడీ. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఇవాళ కూరగాయల రేట్లు పెంచినోడు నరేంద్ర మోడీ. 1 కాదు 2 కాదు, 10 ఏళ్లలో ఈ ప్రత్యేక పన్నులతోని పెట్రోల్ మీద డీజిల్ మీద 30 లక్షల కోట్లు వసూలు చేసిండు. 30 లక్షల కోట్లు సామాన్య మధ్యతరగతి పేద ప్రజల ముక్కు వెండి 30 లక్షల కోట్లు వసూలు చేసిండు. మరి ఏం చేసిండు 30 లక్షల కోట్లు? ఎందుకయ్యా వసూలు చేస్తున్నావు మోడీ గారు అంటే జాతీయ రహదారులు కట్టద్దా అంటాడు. మరి అలా ఏ జాతీయ రహదారికి పోయినా టోల్ కట్టకుండా పోయే రహదారి ఎక్కడైనా ఉన్నదా? టోల్ కట్టకుండా ఎక్కడైనా ఓనిస్తారా? ఎక్కడ ఓనిచ్చే పరిస్థితి లేదు. మరి ఆడపోయిన ఈ పైసలు ఈ 30 లక్షల కోట్లు ఏడికి పోయినాయంటే అందులోకెళ్ళే 14.5 లక్షల కోట్లు అదానీలకు అంబానీలకు రుణమాఫీ చేసినోడు నరేంద్ర మోడీ. అంటే కాకులను కొట్టాలి, గద్దలకు పెట్టాలి, పేదలను కొట్టాలి, పెద్దవాళ్ళకు పెట్టాలి. ఇది నరేంద్ర మోడీ సిద్ధాంతం. ఇలా కిషన్ రెడ్డి గారిని అడగండి, నేను చెప్పింది తప్పైతే 14.5 లక్షల కోట్లు పెద్ద పెద్ద కార్పొరేట్ సెట్లకు రుణమాఫీ చేసినోడు నరేంద్ర మోడీ కాదా అడగండి. ఒక్క పైసా పని చేసిండా కిషన్ రెడ్డి మన సికింద్రాబాద్ కు? ఒక్క పైసా పని చేసిండా నరేంద్ర మోడీ మన తెలంగాణకు? ఆలోచించండి. ఇలా సిగ్గు లేకుండా హైదరాబాద్ అంతా హోర్డింగులు పెట్టుకున్నారు. ఐఐటీలు ఇచ్చినాం, ఐఐఎంలు ఇచ్చినామన్నారు. ఒక్క స్కూల్ కూడా ఇయ్యలే నరేంద్ర మోడీ ఈ 10 ఏళ్ల తెలంగాణ. అయినా సిగ్గు లేకుండా పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు. దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను, అన్నదమ్ములను నేను ఒక్కటే అడుగుతా ఉన్నా. 4.5 నెలల కిందట ఇక్కడనే ఇదే సికింద్రాబాద్ లో ఆనాడు పద్మారావు గారికి మీరు 46,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి బ్రహ్మాండమైన పద్ధతుల్లో గెలిపించి మీరు అసెంబ్లీకి పంపించారు. ఒక్క సికింద్రాబాదే కాదు, మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్క సీటు కూడా పొల్లుపోకుండా ఈ గులాబీ జెండాకే, గులాబీ కండువాకే 16 సీట్లు ఇచ్చిన హైదరాబాద్ ప్రజలకు నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. మీరు మోసపోలేదు, మీరు వినలేదు. కాంగ్రెస్ ఓడేం చెప్పినా ఏం లేదు, బీజేపీ ఓడేం చెప్పినా ఏం లేదు, కేసీఆరే కావాలి అని మీరు కొట్లాడారు. కానీ 4.5 నెలల నుంచి మీరు బాధపడుతున్నారు. మేము మంచిగానే ఓట్లేసినాం, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఏమైంది, ఎట్లా మోసపోయినరు, ఆ జిల్లాలో ఉన్న వాళ్ళు ఎట్లా మోసపోయింది అని చెప్పి మీరు బాధపడతా ఉన్నారు. 4.5 నెలల నుంచి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇలా పరిస్థితి ఎట్లయిందో మీరు చూస్తున్నారు. బడే బాయ్ బడా మోసం, 2023లో చోటాబాయ్, మరి రేవంత్ రెడ్డి చోటా మోసం. అరిచేతుల వైకుంఠం చూపెట్టిండు, ఎన్నెన్ని కథలు చెప్పిండు. బస్సు ఫ్రీ అన్నాడు, బంగారం ఫ్రీ అన్నాడు, 2,500 రూపాయలు మహిళలందరికీ, ముసలోళ్ళకు 4,000, ఆడపిల్లలకు స్కూటీలు, రైతులకు రుణమాఫీ,
నోటికి వచ్చిన మాటలు చెప్పిండు. నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ అందరినీ, వచ్చినాయా నెలకు 2500? వచ్చినాయా ముసలిళ్ళకి 4000? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు రాలేదు, కానీ కాంగ్రెస్ వాళ్ళ లూటీ చాలు అయింది. ఇవాళ హైదరాబాద్ లో మళ్ళొక్కసారి పాత రోజులు వచ్చినాయి. కరెంటు కష్టాలు చాలు అయినాయా? కరెంటు పోతున్నదా? మళ్ళా మంచిళ్ళ కష్టాలు చాలు అయినాయా? మేము ముందే చెప్పినాం. అందుకే కాంగ్రెస్ కావన్నా కరెంట్ ఒకటే, కూలి మాత్రం ఒక్కటి ఇచ్చిన 2 పనులు, ఎమ్మెల్యే పని ఎంపీ పని 2 పద్మారావు గారే చేస్తారు. రేపు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా, సికింద్రాబాద్ ఎంపీగా పద్మారావు గారే మీకు సేవలు అందిస్తారనే మాట నేను మీకు విజ్ఞప్తి చేసుకుంటూ, ఎందుకంటే మీ మనసులో అనుమానం ఉండొచ్చు మనసులో, అరే మా ఎమ్మెల్యే ఉన్నాడు, మరి మా పజ్జన్న రేపు ఎంపీకి పోతే దూరం అవుతాడేమో అనే డౌట్ ఉండొచ్చు. యాడికి ఓడు గీడ్నే ఉంటాడు, పొద్దున 3 దాకా దయ్యం వల్లే పాన్లు తిని కూడా ఇక్కడ తిరుగుతుంటాడు, ఇక్కడనే ఉంటాడు, మీకు సేవలు అందిస్తాడు. దయ్యం వల్లే అంటే వేరే కదా, మంచిగానే మా చిచ్చ కాబట్టి నాకు నడుస్తుంది. నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పేద ప్రజలకు కష్టం ఉంటే ఏ బస్తీకి రమ్మంటే, ఏ గల్లీకి రమ్మంటే, ఎవరు ఫోన్ చేసినా వచ్చి వాలిపోతాడు, మీ ఇంటి ముంగట నిలబడతాడు పజ్జన. అందుకే మొత్తం 40 ఏళ్ల నుంచి రాజకీయ జీవితంలో మీ ప్రేమతో, మీ ఆదరణతో ముందుకు పోతా ఉన్నాడు. మరి కార్పొరేటర్ స్థాయి నుంచి ఇలా ఢిల్లీ స్థాయికి పోయే అవకాశం మీలో ఒకడికి, మీ నాయకుడు పద్మారావు గారికి వచ్చింది. ఆ అవకాశం మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, जितने भी हमारे बहन और भाई यहाँ पे है, आप तमाम भाइयों से बहनों से एक ही गुजारिश है, 2014 में जब मोदी आए थे हिंदुस्तान में, उनको तेलंगाना में रोका केसीआर ने और ये गुलाबी झंडा ने। 2018 में भी मोदी और बीजेपी को हराने वाले, रोकने वाले तेलंगाना में यही गुलाबी कंडवा है। किशन रेड्डी को भी हराए सो यही गुलाबी कंडवा है। 2023 में भी जितने भी 30 मार खान, 32 मार खान बीजेपी वाले हैं, चाहे वो बंडी संजय हो, अरविंद हो, या ईटला राजेंद्र हो, रघुनंदन हो, जो भी हो, हर किसी को हराने वाली पार्टी यही पार्टी है। मैं उम्मीद करता हूं जितने हमारे भाई बहन यहाँ पे हैं, सिकंदराबाद में आप हमेशा से पद्माराव साहब के हमेशा से मदद देते रहे। इस इलेक्शन में भी आप सिर्फ और सिर्फ पद्माराव साहब को वोट दीजिए, ताकि किशन रेड्डी को, जो नाकाम मिनिस्टर है, जो बेकार मिनिस्टर है, 1 रुपये तक उसने काम नहीं किया सिकंदराबाद पार्लियामेंट में, ऐसे मिनिस्टर को अगर हराना है तो आप पद्माराव साहब को जिताइए। और याद रखिए, जो आदमी, एक मौका परस्त आदमी आज कांग्रेस के टिकट से खड़ा हो गया, मैं पूछना चाहता हूं, दानम नागेंद्र 3-4 महीने पहले एक कंडवा पहन के जीत लिया, अभी आ गया कांग्रेस के कंडवे पे। अगर आप गलती से उसको वोट दिए, क्या गारंटी है वो कल कांग्रेस में रहेगा? वो जाके फिर बीजेपी में भी डुबकी मारता। मौका परस्त आदमी है, अवकाशवाद राजकीय नायकुడు। इसलिए मैं पूछना चाहता हूं, बड़ा भाई मोदी और छोटा भाई रेवंत दोनों को एक ही बार आप सबक सिखा सकते हैं आपकी एक वोट से। कार की निशान पे वोट दीजिए 13 मई तारीख को। पद्माराव साहब को अच्छे तादाद से सिकंदराबाद से पार्लियामेंट को आप भिजाइए। ఒకటే ఓటు దెబ్బ, ఇటు బడాబాయ్ మోడీ, చోటాబాయ్ కేడి ఇద్దరికి బుద్ధి చెప్పొచ్చు. ఇక్కడ హామీలు అమలు కావాలి, అక్కడ గూబ గుయ్యమనాలి. పద్మారావు గారు బ్రహ్మాండంగా విమానం ఎక్కి అటు ఢిల్లీలో ఉండాలి, అడ్డగుట్ట గల్లీలో ఉండాలి. ఆ రకంగా మీరు మే 13 నాడు తీర్పు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, ఆర్గనైజ్ చేసిన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. మీరు అందరూ పిడికిలేదాకా నేను ఫోన్ బయటికి ఆరు గుర్తుకే అక్కడ మొత్తం చైన్ లేస్తలేవు. ఉదర్ 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 ఉదర్. థ్యాంక్ యూ. కారు గుర్తుకే. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. 4వ నెంబర్ ఉంది కారు గుర్తు, మర్చిపోకండి. 4వ నెంబర్ ఉంది కారు గుర్తు, మర్చిపోకండి. బ్యాలెట్ లో 4th ఉంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.